ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 29, 2024 ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము యెషయా రాసిన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్నటువంటి ప్రతి స్థలమును కూడా సరాలం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఉదయకాలం లేచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావో, ఏ అంశాన్ని, ఏ ప్రాంతానికి నువ్వు ప్రయాణం అవుతూ ఉన్నావో, నువ్వు పోయేటువంటి ప్రతి స్థలాన్ని కూడా దేవుడు ముందుగా పోయి ఆ యొక్క స్థలాన్ని సరాలం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఎవరైనా చిన్న బిడ్డలు ఉంటే ఎక్కడికైనా మనము నడిపించేటువంటి విధానంలో ఏదైనా ఒక ముళ్ళు అడ్డొచ్చినా లేదా ఒక రాయి అడ్డొచ్చినా మన బిడ్డల్ని ఎలాగైతే ఆపి ఎరేరేనైనా ఆవిరా, ముందు ఒక కంప ఉంది లేదంటే రాయి ఉంది, నీకు తగిలి కింద పడతావు అని చెప్పి మనం ఏ విధంగా అయితే మన బిడ్డలను బట్టి మనం ఎలాగ జాగ్రత్త తీసుకుంటామో, అలాగుననే ఆ దేవాది దేవుడు కూడా మనం వెళ్ళేటువంటి ప్రతి స్థలములో కూడా ప్రతి ఒక్క ముందుగా పోయి ఆయన మెట్టగా ఉండేటువంటి కంపలు ఉండేటువంటి ప్రదేశాలైనా ముళ్ళు ఉండేటువంటి ప్రదేశాలైనా ఆ ప్రదేశం మొత్తాన్ని సరాలము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక గమనించినట్లయితే మన జీవిత విధానంలో కూడా ఇది మనకి వర్తిస్తుంది. మనకి ఎలాంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో, మనము ఎలాంటి అనారోగ్య పరిస్థితులున్నా, మనకి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా, ఈ లోకపరమైనటువంటి ఎలాంటి పరిస్థితులున్నా సరే వాటన్నిటి నుంచి విడిపించి సరాలము చేసి నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేసేటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. కనుక ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.